आदाब नाजरीन, मैं हिमायतुल्लाह HM न्यूज़ ज़हीराबाद में आपका इस्तकबाल है। 29 अक्टूबर 2025 तेलंगाना ग्रामीण बैंक की जानिब से गन्ने के काश्तकारों को मशीनें और ट्रैक्टर्स की तकसीम। ज़िला संगारेड्डी के ज़हीराबाद में आज तेलंगाना ग्रामीण बैंक की जानिब से एक खुसूसी तकरीब का इनेकाद किया गया, जिसमें गन्ने के काश्तकारों को जदीद ज़राई मशीनें और ट्रैक्टर्स तकसीम किए गए। ये इक़दाम काश्तकारों की पैदावार में इजाफा और इनकी माशी बेहतरी के लिए बैंक के खुसूसी ज़राई तरक्याती मंसूबे का हिस्सा है। इस मौके पर तेलंगाना ग्रामीण बैंक के चेयरमैन ने बताया कि तेलंगाना ग्रामीण बैंक हमेशा से दही माशियत के इस्तेहकाम के लिए सरगर्म रहा है और ये स्कीम किसानों को जदीद टेक्नोलॉजी से जोड़ने की सिमत में एक अहम कदम है। काश्तकारों ने भी बैंक के इस इक़दाम को सराहते हुए कहा कि मशीनों और ट्रैक्टर्स से इनकी मेहनत कम और पैदावार में इजाफा होगा। तकरीब में मुकामी किसान तंजीमों के नुमाइंदों और बैंक के आला अफसरान ने भी शिरकत की। आयने देवों याफलने यावलापुष्पिने बृहस्पति प्रसूतस्थानं चन्द्रगुमदः पुष्पैर्पूजयामि नैवेद्यं निवेदयामि अलङ्करणशक्तितानन्तरं अगर कोई एवर का नहीं सर व्हीकल की वन सर की जरा ఇదే టైంకి 4 షుగర్ కేన్ హార్వెస్టర్లు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ హైదరాబాద్ శాఖ నుంచి మనకు శాంక్షన్ చేయడం జరిగింది. అప్పుడు అనుకున్నాము, మీటింగ్ పెట్టుకున్నాము ఏమని, ప్రతి సంవత్సరం హైదరాబాద్ పొందాలి అంటే మీరు చేయవలసిన 2 ముఖ్య పనులు ఏంటి? ఒకటి పొదుపును మెయింటైన్ చేయడము, ఇంకొకటి నెక్స్ట్ ఏంటంటే 2 కారణాలు కూడా ఉన్నాయండి. ఒకటి ఏంటంటే వాళ్ళు మా బ్యాంకులో చేసుకున్న పొదుపు, రెండోది వాళ్ళు మెయింటైన్ చేస్తున్న సిబిల్ స్కోర్. ఆల్రెడీ తేజ డిడిఎం నబార్డ్ గారు, శ్రీ భిక్షపతి గారు ఏడీఏ అగ్రికల్చర్, శ్రీ బస్వంత్ రెడ్డి గారు టీఎంసీ జహీరాబాద్ మెప్మా, మా రీజనల్ మేనేజర్ శ్రీమతి సమత గారు, అలాగే హార్వెస్టర్ కంపెనీ మరియు ఇన్ఫీల్డర్స్ కంపెనీ నుంచి వచ్చిన ప్రతినిధులకి, నాతోటి సహ సిబ్బందికి, రైతు సోదరులకు, మహిళా సంఘాల సభ్యులకు, మా శ్రేయోభిలాషులకు, మీడియా మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. పోయిన సంవత్సరం ఇదే నెలలో ఇందాక చెప్పారు, అక్టోబర్ 19న మనము మన బ్యాంకు నుంచి 4 షుగర్ కేన్ హార్వెస్టర్స్కి లోన్స్ ఇచ్చాము. ఇదే వేదికలో, ఇదే బయటనే మనం ఆ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా అద్భుతంగా చేశాము. సంవత్సరం తర్వాత మళ్ళీ ఈరోజు సంవత్సరం 10 రోజులైంది. ఈరోజు 29వ తారీఖు, మళ్ళీ ఈరోజు 6 జరిగింది. ఈరోజు ఈ రుణ వితరణ కార్యక్రమానికి రావడం చాలా ఆనందదాయకం. ఈరోజు మన జహీరాబాద్ క్లస్టర్లో మన తెలంగాణ గ్రామీణ బ్యాంక్ జహీరాబాద్ బ్రాంచ్ నుంచి 6 ఇన్వెస్టర్స్, మన షుగర్ కేన్ ఇన్వెస్టర్స్
ఈరోజు రుణ వితరణ కార్యక్రమం జరగడం చాలా ఆనందదాయకం. పోయిన సంవత్సరం కూడా అక్టోబర్ నెలలో మన గ్రామీణ బ్యాంకు నుంచి 4 షుగర్ కేన్ హార్వెస్టర్స్కి మనం ఫైనాన్స్ చేసాము. ఈరోజు మళ్ళీ ఇంకొక 6 షుగర్ కేన్ ఇన్వెస్టర్స్, వాటితో పాటు ఇన్ఫీల్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఒక్కొక్కటి దాదాపు ₹1 కోటి రుణం వరకు మనం ఇచ్చాము. సో ఈవెన్ పోయిన సంవత్సరం ఇచ్చినటువంటి షుగర్ కేన్ హార్వెస్టర్స్ కూడా మంచి రీపేమెంట్, వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే 20% రీపేమెంట్ చేసేసారు. అంటే ఇక్కడ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువగా ఉంది. అందుకనే మా సంగారెడ్డి ఆర్బీఓ నుంచి సో ఈ సంవత్సరం కూడా మన ఈ షుగర్ కేన్ హార్వెస్టర్స్ ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో చాలా ఫాస్ట్గా రైతులకి ఈ లోన్స్ శాంక్షన్ చేయడం, ఈరోజు ఈ రుణ వితరణ కార్యక్రమంలో నేను పాల్గొనడం చాలా ఆనందదాయకం. సో ఈ సందర్భంగా ఎవరైతే ఈ 6 రైతులు మా తెలంగాణ గ్రామీణ బ్యాంకు నుంచి రుణ సదుపాయాన్ని పొంది హార్వెస్టర్స్ను ఓన్ చేసుకున్నారో వాళ్ళందరికీ మా బ్యాంక్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. వారు తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఇచ్చిన అవకాశానికి వారికి చాలా చాలా ధన్యవాదాలు. తర్వాత తెలంగాణ గ్రామీణ బ్యాంకు గురించి చెప్పాలంటే మనకు 1 స్టేట్ 1 RRB కింద ఇంతకుముందు యాక్చువల్గా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు, తెలంగాణ గ్రామీణ బ్యాంకు రెండు గ్రామీణ బ్యాంకులు ఉండేవి. సో ఇప్పుడు 1 స్టేట్ 1 RRB తర్వాత తెలంగాణ మొత్తం ఏపీజీవీబీ బ్రాంచ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో కలిసిపోవడం, ఇప్పుడు మొత్తం త్రూఅవుట్ ద స్టేట్ 934 శాఖలతో మొత్తం తెలంగాణ అంతటా 33 డిస్ట్రిక్ట్లలో మన 77,000 కోట్ల వ్యాపారాన్ని మనం నిర్వహించుకుంటున్నాము. ఈ సంవత్సరం కూడా ఇంకొక 20-25 బ్రాంచులు యాక్చువల్గా మనం కొత్త బ్రాంచ్లను ఓపెన్ చేయాలనుకుంటున్నాము. ఎందుకంటే గత 7-8 సంవత్సరాలుగా ఏపీజీవీబీ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ తరఫున ఎలాంటి కొత్త బ్రాంచ్లు ఓపెన్ చేయలేదు. సో ఈ సంవత్సరం అలా 20-25 బ్రాంచ్లు కొత్త బ్రాంచ్లు ఓపెన్ చేయాలనుకుంటున్నాము. కొత్త బ్రాంచ్లు ఓపెన్ అయినప్పుడు ఆటోమేటిక్గా కొత్త కస్టమర్లను మేము ఆన్బోర్డ్ చేసుకోవడము, వాళ్ళకి డిపాజిట్ స్కీమ్స్ కానీ, లోన్ స్కీమ్స్ కానీ, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ కానీ, తర్వాత ఈ డిజిటల్ లావాదేవీల గురించి కానీ ఇలాంటి సదుపాయాలన్నీ అందజేయడం జరుగుతుంది. సో మనం నెక్స్ట్ వచ్చే 3 సంవత్సరాల్లో మేము 1,00,000 కోట్లు వ్యాపారాన్ని దాటాలనేది మా ఒక టార్గెట్గా పెట్టుకున్నాము. వచ్చే 3 సంవత్సరాల్లో 2028 మార్చి 31 నాటికి మా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ వ్యాపారం 1,00,000 కోట్లు దాటాలి అనేది మా నిర్దేశించుకున్నాము. దానికి తగ్గట్టుగానే మేము ఈ సంవత్సరం కూడా ఆల్మోస్ట్ ఇప్పటికే దాదాపు ఒక 4,000 కోట్ల వ్యాపారాన్ని మనం అభివృద్ధి చేశాము ఇప్పటికే ఈ 7 నెలల్లో ఈ సంవత్సరం. సో డెఫినెట్గా మేమైతే మా టార్గెట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అచీవ్ అవుతామనే కాన్ఫిడెన్స్తో ఉన్నాము. ప్లస్ నేను అనేక సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది, గ్రామీణ బ్యాంకులు కూడా ఇప్పుడు వాణిజ్య బ్యాంకులకు ధీటుగా అన్ని రకాల సదుపాయాలు అంటే ప్రోడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ డిజిటల్ లావాదేవీలకు వచ్చేటప్పటికి మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఇండివిజువల్ కస్టమర్స్కి పర్సనల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, కార్పొరేట్ కస్టమర్స్కి కరెంట్ అకౌంట్ కస్టమర్స్కి కార్పొరేట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అని, మొబైల్ బ్యాంకింగ్ అని, యూపీఐ అని, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ అని రకరకాల సదుపాయాలను మనం డిజిటల్ లావాదేవీలను మనం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా క్యూఆర్ కోడ్స్ కూడా మనం ఇంప్లిమెంట్ చేశాము. మా ఖాతాదారులందరికీ చిన్న వ్యాపార రుణాలు ఏవైతే తీసుకున్నారో ప్లస్ కరెంట్ అకౌంట్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ మనం క్యూఆర్ కోడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో డిపాజిట్స్ మనము ఫిక్స్డ్ డిపాజిట్ల మీద కూడా తెలంగాణ గ్రామీణ బ్యాంకు మిగతా అన్ని బ్యాంకుల కంటే హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫర్ చేస్తున్నాము. అలాగే మనం హోమ్ లోన్స్ మీద కూడా లోయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫర్ చేస్తున్నాము. ప్లస్ ఈ 31 మార్చి 2026 వరకు మనము ప్రాసెసింగ్ ఫీ వేవర్ చేసాము టేక్ ఓవర్ లోన్స్ మీద, మరియు ఇతర రుణాల మీద 50% ప్రాసెసింగ్ వేవర్ కూడా ఇచ్చాము గృహ రుణాలకి. సో ఈ సందర్భంగా మనవి ఏంటంటే ఖాతాదారులందరికీ మీ హౌసింగ్ లోన్స్ కానీ లేకపోతే ఎక్కడైతే మీ లోన్స్ వేరే హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్లు వేరే బ్యాంకులో ఉంటే వాటిని మా బ్యాంకుకు మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ తక్కువ వడ్డీ రేట్లను మీరు ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి మా ఖాతాదారులందరికీ మనవి చేసుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.